హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఫస్ట్ టైం లాంగ్ వీడియో తీస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఈరోజు బయట చాలా కూల్గా ఉంది. నేను ఈరోజు ఢిల్లీ దగ్గరే ఉన్నాను. ఢిల్లీ అరటిక బజ్జీ తిని చాలా రోజులు అయిపోయింది. నా కోసం ఈరోజు అరటిక బజ్జీ వేయచ్చు కదా? ఓకే, మీరు అడగడం నేను చేయకపోవడమా? కూల్గా క్లైమేట్ ఉంది కాబట్టి చలో లెట్స్ డూ. ఫస్ట్ అయితే నేను ఒక అరటికాయని తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఒకటే చేస్తున్నానండి. ఇది బాగా వస్తే ఇంకొకటి కూడా నేను ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఫస్ట్ దీని మీద ఉన్న పీల్ మొత్తం మనం ఇప్పుడు రిమూవ్ చేసేద్దాం. దీన్ని రౌండ్గా మరీ దల్సరిగా కాకుండా అని మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. ఓకేనా? కటింగ్ చేయడం అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను ఇవన్నీ వేస్తాను. ఇందులో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఈ అరటికాయ ముక్కలు బ్లాక్గా అయిపోకుండా కలర్ షేడ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఇది బాగా మిక్స్ చేసి అండ్ ఈ అరటికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఇందులో వేసేస్తున్నాను. వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇవి వేసి మీకు చూపించిన తర్వాత ఇంకొకటి కట్ చేసి నేను వేస్తాను. ఇప్పుడు పిండి ఎలా కలపాలో చూద్దామా? కొంచెం నేను ఫస్టే కుడుపునొప్పి సోడా అనేది వేసుకున్నాను. ఇది మీకు షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ శనగపిండి వేస్తున్నాను. ఇది నేను విక్టరీలో తీసుకున్నాను. శనగపిండి పౌడర్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చి నేను రైస్ పౌడర్ వేయాలి, కాకపోతే నా దగ్గర ఆల్రెడీ నానబెట్టిన బియ్యం ఉన్నాయని చెప్పి దాంట్లోనే వాటర్ మిక్స్ చేసి నేను ఇలాగా వేస్తున్నాను. ఎలాగో వాటర్ వేసి మనం మిక్సీ కదా చేయాలని చెప్పి మీరు మాత్రం రైస్ మిక్సీ పట్టి ఆ పౌడర్ అనేది ఇక్కడ మీరు యూజ్ చేయండి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, మీకు కొంచెం ఎక్కువ తినేలా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు అంటే కొంచెం సాల్ట్ తక్కువే తీసుకోండి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. తర్వాత నేను కొంచెం వామ్ వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంటే శనగపిండి మనం తింటున్నప్పుడు మనకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, అది లేకుండా వామ్ వేసుకుంటే కొంచెం డైజెషన్ అవుతుందని నేను కొంచెం వామ్ కూడా వేస్తున్నాను. కొంచెంగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అంత వాటర్ ఒకేసారి వేయద్దు, కొంచెం కొంచెం వేసుకుంటా మిక్స్ చేసుకోండి. మనం మిక్స్ చేసుకున్నది ఎలా ఉండాలంటే మనం వేసే పీస్కి ఈ పిండి అంటుకొని ఉండాలండి. అలా అంటుకుంటే సరిపోతుంది, మన పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టే. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, నాకు కూడా క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా ఫాస్ట్గా పొయ్యి మీద ఆయిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసా. ఇప్పుడు ఆయిల్ మొత్తం బాగా వీటెక్కిన తర్వాత ఒక్కొక్కటి స్లోగా వేసుకుందాం. ఇక్కడ చూసారా ఎంత క్రిస్పీగా వస్తుందో, అస్సలు ఆయిల్ పీల్చదండి. ఒకసారి ట్రై చేయండి. స్లోగా వేయండి, ఆయిల్ మీద పడుతుంది, ఆల్రెడీ నాకు పడింది. ఇక్కడ చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. అలా అని బాగా కలర్ వచ్చేయకుండా లైట్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుందండి. ఇవి తీసిన తర్వాత మళ్ళీ కొంచెం కలర్ అనేది చేంజ్ అవుద్ది. ఇక్కడ చూసారా అస్సలు ఆయిల్ పీల్చలేదండి, చాలా బాగా వచ్చింది. ఇంకా పిండి మిగిలిందని చెప్పి ఇంకా అరటికాయ ముక్కల్ని కట్ చేసి నేను రిమైనింగ్ కూడా వేసేస్తున్నాను. సెకండ్ టైం నేను కొంచెం సాల్ట్ అండ్ రైస్ పౌడర్ది కొంచెం వేసాను, అండ్ కడుపు నొప్పి సోడా కూడా కొంచెం వేసాను. దాని తర్వాత ఇంకా బాగా క్రిప్సీగా వచ్చాయండి. మీకు ఒకవేళ సరిగ్గా రావట్లేదు అనుకుంటే ఇవి ఒకసారి మళ్ళీ యాడ్ చేసుకొని ట్రై చేయండి. చాలా బాగా క్రిస్పీగా వచ్చాయి. నేనే చేసానా అనిపిస్తుంది నాకు, ఫస్ట్ టైం చేశాను.
కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ చూసారా ఇంకా కొంచెం పిండి మిగిలిందని చెప్పి నేను ఇంకొక హాఫ్ పీస్ ఉంటే ఇది సారి స్ట్రైట్గా వేద్దాము అని చెప్పి స్ట్రైట్గా కట్ చేస్తున్నా. ఇక్కడ ఇంకా పిండి మిగిలిందని చెప్పి మిర్చెల్లా చేద్దామని చెప్పి మిర్చెల్లా చేస్తున్నాను. దీంతో ఏంటంటే నేను మరమరాలు మిక్చర్ చేద్దామని చూస్తున్నాను. దాంట్లో వేస్తే క్రిస్పీగా బాగుంటాయి కదా అని. దానికోసమని నేను ఆనియన్ అండ్ టమాటో మన అరటికాయ బజ్జీలు చూసారా ఎంత బాగా వచ్చాయో, క్రిప్సీగా చాలా బాగా వచ్చాయండి. అండ్ మన మరమరాల మిక్చర్కి మరమరాలని మొత్తం ఒక ప్యాకెట్ 10 రూపీస్ ప్యాకెట్ మొత్తం నేను యూస్ చేస్తున్నాను ఇక్కడ. మనం ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటో ఇందులో యాడ్ చేసుకుందాం. నేనైతే 2 ఆనియన్స్ అండ్ 1 టమాటో యూస్ చేస్తున్నాను. మనం మిక్చర్ చేసుకున్నాం కదా అది, అండ్ పీనట్స్ కూడా నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆ 2 అండ్ లెమన్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. కొంచెం సాల్ట్ అండ్ కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మరమరాల మిర్చిల్లో మెయిన్‌గా టేస్ట్ వచ్చేది ఇదేనండి. నేను అరటికాయ బజ్జీలు కూడా చేసింది కూడా అందుకే. అరటికాయ బజ్జీని కూడా నేను ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని నేను అందులో వేసి మిక్స్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంకా కావాలితే లేస్ ప్యాకెట్ కానీ అది కూడా వేసుకోవచ్చు. ఇంకా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. ఫైనల్‌గా ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌కి ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇంట్లో ఇలాగా ట్రై చేయండి ఒకసారి. నా కోసం ఈరోజు చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ దిల్లు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.